Wonderful evening, everyone, and hearty welcome to today's session. Good evening, ma'am. Very good evening. బాగున్నారు అందరూ? Yeah. So after a long time, again Saturday, మళ్ళీ మీట్ అవుతున్నాం మనం. యాక్చువల్లీ లాస్ట్ సాటర్డే తాలూకా వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు యూట్యూబ్లో. సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది డౌన్లోడ్ అవ్వలేదు అనమాట. సో ట్రై చేద్దాం ఈ రోజుది అందించడానికి అందరికీ నాలెడ్జ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. అలాగే చాలామంది ఈ మధ్య అంటే ఈ 2 వారాల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ సెండ్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే మన 6 months జర్నీ జూలై 1 నుండి స్టార్ట్ అవుతుంది అని చాలా మందికి తెలిసింది కదా. దానికి సంబంధించి కూడాను రకరకాల క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటికి ఓవరాల్గా ఈరోజు సెషన్ ఒక కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి పనికొచ్చే విధంగా మనం ఇప్పుడు అని మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఇలాగ మన సెషన్స్ డైరెక్ట్గా అటెండ్ చేస్తున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడాను మీకు రీచ్ అవ్వడం అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అండర్లో ఏ వీడియోస్ అయితే సెండ్ చేయడం జరుగుతుందో, పోస్ట్ చేయడం జరుగుతుందో, ఇవన్నీ కూడాను జీవితానికి సంబంధించిన ఎంతో వాల్యుబుల్ విషయాలు తెలుసుకొని మన జీవితానికి అద్భుతమైన వాల్యూ యాడ్ చేసుకోవడానికి పనికొచ్చేనివే ఉంటున్నాయి. కాబట్టి ఎవరెవరైతే జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుదాం అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను దయచేసి స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్న నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ నియర్ అండ్ డియర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల ఏంటవుతుందంటే మనం ఏ నాలెడ్జ్ అయితే పొందుతున్నామో అది మరికొంతమందికి మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో వాళ్ళకు కూడాను వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవడానికి ఈ విధంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియోస్ సంబంధించి మీ తాలూకా అభిప్రాయాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే పర్సనల్గా కూడా మెసేజెస్ చాలా మంది చేస్తున్నారు, ఫోన్స్ కూడా చేస్తున్నారు. అమ్మ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయి నాది కంప్లీట్ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గా నాతో ఈవినింగ్ 5:30 to 6:30 ఈ టైంలోపు ఫోన్ చేయండి. మిగతా టైంలో నేను మేబీ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేకపోవచ్చు. లేదు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా కూడాను నా లేజర్ టైంని బట్టి నేను చూసి రిప్లై చేయడం అది జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేకపోయినా, మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై చేయలేకపోయినా దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను ఏదో పనిలో బిజీగా ఉంటే మాత్రమే వెంటనే రిప్లై చేయడం అవ్వదు. నేను ఏ మెసేజ్ ఎప్పుడు చూసినా కూడాను ఐ మీన్ నాకు టైం ఉంటే గ్యారంటీగా నేను రిప్లై చేస్తా. అలాగే ఫోన్ కూడాను నేను మాట్లాడే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ బిజీగా ఉన్నా కూడా ఒక్కోసారి లిఫ్ట్ చేసి నేను మళ్ళీ కాల్ చేస్తానో లేకపోతే పలానా టైమో చెప్పడం కూడా అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్లో ఎటువంటి గ్యాప్ ఉండదు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే ఈవినింగ్ 5:30 to 6:30 లోపు కాల్ చేయొచ్చు. లేదా వాట్సాప్లో మీ పేరు, అడ్రస్, అలాగే మీరు ఏమి ఆశిస్తున్నారు నా నుంచి, ఏ విధంగా హెల్ప్ కావాలి నాకు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ మీకు రిప్లై చేస్తాను. సో ఇది అందరికీ కూడా పేరు పేరున నా రిక్వెస్ట్. అలాగే చాలామంది జెంట్స్ కూడాను మెసేజ్ చేశారు, ఫోన్ కూడా చేశారు ఈ మధ్యన, అమ్మ మగవాళ్ళకు కూడా క్లాసెస్ ఉంటున్నాయా అని. సో ఐఎమ్ సో సారీ ఫర్ మెన్. లైవ్ సెషన్స్ అయితే ఓన్లీ నేను విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ కోసమే చేస్తున్నాను. అయితే యూట్యూబ్లో మ్యాక్సిమం పీపుల్ జెంట్స్ కూడా వాచ్ చేస్తున్నారు వీడియోస్.
సో మనం పోస్ట్ చేస్తున్న వీడియోస్ కూడాను అందరికీ పనికొచ్చినవి, అవి ఓన్లీ విమెన్ కనే కాదు. కాబట్టి లైవ్ సెషన్స్ ఏవైతే నేను చేస్తున్నానో ఆన్లైన్ లో, ఇవి కేవలం విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ కోసమే. ఓకే, అయితే కొంతమంది కామెంట్స్ లోని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, జెంట్స్ కూడా. దానికి సంబంధించి నేను వీడియోస్ కూడా చేసి పెడుతున్నా, అంటే నా టైం అవైలబిలిటీ బట్టి. సో you may ask me questions in the form of comment. I mean, especially for men, I'm requesting. డైరెక్ట్ గా లైవ్ సెషన్ అయితే జాయిన్ అవడానికి అవ్వదు, ఎందుకంటే నేను ఈ స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది స్పెషలీ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్ నేను ప్రారంభించాను కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ మై హార్ట్ఫుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్, అండ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. యా, అండ్ ఓకే, మరి లేట్ చేయకుండా ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో, ఈ రోజు ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు సెషన్ లో? ఇంతవరకు ఎప్పుడు జాయిన్ అవ్వకుండా ఇది ఫస్ట్ టైం అన్న వాళ్ళు ఎవరున్నారు? దయచేసి తెలియజేయండి. హలో, అమిత గారు, శ్రీవల్లి గారు, అండ్ తనుజ గారు. హలో అమ్మా, వినిపిస్తుందా? మేడం నేను పాతామని మేడం, అమిత. యా యా, ఓకే ఓకే. సో మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకొని వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఎవరు ఏంటన్నది నాకు, ఐ మీన్, ఐడియా రావాలంటే దయచేసి మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ నాట్ యూట్యూబ్ వీడియో, ఇట్స్ అవర్ లైవ్ సెషన్. సో మీరు ఆన్ చేసుకుంటే మనకి ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. అమ్మా శ్రీవల్లి గారు చెప్పండి, అన్మ్యూట్ చేయండి అమ్మా. నేను ఈ రోజే మేడం జాయిన్ అయింది. యా, హార్టీ వెల్కమ్ అమ్మా టు అవర్ లవ్లీ ఫ్యామిలీ. మీకు కూడా నమస్తే మేడం. యా, చెప్పండి, ఏంటి కోరుకుంటున్నారు? క్లాసు జాయిన్ అవుదామని. యా, సో ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అవి మీరు అడగదామని కాల్ చేశారు. కరెక్ట్ గా నాకు సెషన్ టైం అయింది, అందుకే మీరు జాయిన్ అవ్వండి అమ్మా, డైరెక్ట్ గా మాట్లాడదాం అని చెప్పాను. సో ఈ రోజు మెయిన్ టాపిక్ మనం మాట్లాడిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం డీటెయిల్ గా మాట్లాడదాం 6 months కోర్స్ కోసం కూడా. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకే. సో మరి లేట్ చేయకుండా ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే టైమ్ ఈజ్ సో ప్రీసియస్ ఫర్ ఎవ్రీ వన్. Yes. కనిపిస్తుంది కదమ్మా? హలో, కనిపిస్తుంది. యా, సో ఈ రోజు మన టాపిక్ వచ్చి ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయితే లైఫ్ ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చు. ఓకే, మనం ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయ్యి మన లైఫ్ ని ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ వీక్స్ లో ఇన్నర్ చైల్డ్ కి సంబంధించి వీడియోస్ మనం పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది వాచ్ చేశారు, ఫోన్ చేశారు, మాట్లాడారు, కామెంట్స్ లో తెలియజేశారు. ఇన్నర్ చైల్డ్ కి సంబంధించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయని. సో అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ రీచింగ్ మీ లైక్ దిస్. సో ఈ రోజు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి మనం మాట్లాడబోతున్నాం, అదే ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయితే లైఫ్ ని ఇంత అద్భుతంగా మార్చుకోవచ్చు. సో ఎంత అద్భుతంగా మార్చుకోవచ్చు అన్నది కూడా నేను మీకు విత్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో కాబట్టి చివరి వరకు ఈరోజు సెషన్ ని, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అటెండ్ అవ్వండి, అంటే వినండి, వాచ్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఇన్నర్ చైల్డ్ తో కానీ మనం కంప్లీట్ గా కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది మన లైఫ్, ఎంత అద్భుతంగా మనం మార్చుకోవచ్చు అన్న విషయం మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ మామూలుగా ఇన్నర్ చైల్డ్ కి సంబంధించి, అలాగే నేను చేస్తున్న సెషన్స్ అన్ని కూడా స్పెషల్ గా ఎందుకు విమెన్ కోసమే. ఓకే,
అమ్మాయిలు విమెన్ కోసమే చేస్తున్నాం అని అంటున్నా కదా, ఎందుకు అసలు అది ముందు తెలుసుకోవాలి అందరం కూడాను. అది తెలియాలంటే మనకి మహిళల యొక్క ప్రాముఖ్యత ఏంటన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అందరం. ఇప్పుడు ఒక పాట విన్నాం కదా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అని. కానీ విషయం ఏంటంటే లోకానికి ఎంత తెలుస్తుందో మనకు తెలియదు, కానీ మన విలువ మనకే తెలియదు నార్మల్గా. ఓకే, ఎక్కువ మందికి ఏంటంటే ఎవరి విలువ వాళ్ళకే తెలియడం లేదు మగోళ్ళకి. అందుకే రకరకాల లిమిటేషన్స్ లో ఉండిపోతూ ఉంటారు, రకరకాల భయాలతో ఉంటూ ఉంటారు. వాటన్నింటినీ కానీ ఓవర్కమ్ చేసి మనం మన తాలూకు క్వాలిటీని, మన శక్తిని కానీ పెంచుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో లైఫ్. కేవలం ఒక స్త్రీ కానీ అన్ని విషయాల్లో కానీ పెర్ఫెక్ట్ అయితే ఆ ఒక్క స్త్రీకే కాకుండా కంప్లీట్ గా కుటుంబానికి అది ఒక వరం. ఓకే, ఒక స్త్రీ కానీ అన్ని విషయాల్లో సరైన ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ పొంది తనని తాను కానీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిస్తే అన్ని విషయాల్లో, హెల్త్లో, రిలేషన్స్లో, కెరియర్లో, మనీ విషయంలో, స్పిరిచువాలిటీలో, అప్పుడు కేవలం అది ఒక్క ఆమెతో ఆగిపోదు, పూర్తిగా ఆ కుటుంబానికి అదొక వరంగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబంకి ఇలాంటి మార్గదర్శనం దొరుకుతుందో అటువంటి స్త్రీల వల్ల, సో ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆటోమేటిక్గా అదే వైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. సో అలా కుటుంబాలన్నీ కూడాను డెవలప్ అయితే ఆటోమేటిక్గా సమాజం, మన సొసైటీ డెవలప్ అవుతుంది. సో సమాజం కానీ డెవలప్ అయితే మన దేశం, అలాగే అన్ని దేశాలు కూడా ఇలా డెవలప్ అయితే ప్రపంచం. అంటే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి స్త్రీకి ఉంది. ఓకే, మీరే అబ్జర్వ్ చేయండి, ప్రతి రంగంలో కూడాను స్త్రీ ఇప్పుడు నేనున్నా అని పురుషునితో పాటుగా అన్ని చేస్తూ ఉన్నారు. అసలు ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో పురుషుల కన్నా ముందంజలో కూడా ఉన్నారు. ఓకే, అలాగని అందరూ అలానే ఉంటున్నారా అంటే కాదు. ఎవరికైతే అటువంటి అవకాశాలు, అటువంటి విషయాల్లో అవగాహన ఇవన్నీ ఉంటూ అడ్జస్ట్మెంట్ నేచర్, అలాగే ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలన్న ఒక పట్టుదల, ఇలాంటివన్నీ ఉంటున్నాయో వాళ్ళు ప్రయత్నించి అటువైపు వెళ్తూ ఉన్నారు. అయితే అందరికీ అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుందా అంటే ఉండదు. సో రకరకాల కారణాల వల్ల రకరకాల లిమిటేషన్స్ అంటూ ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించవలసిన వాళ్ళం అంతా కదా ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్న లిమిటేషన్స్ ఏంటో మనం తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో అది తెలుసుకొని ఒక్కొక్కటిగా వాల్యూ మన లైఫ్ కి యాడ్ చేసుకొని మనల్ని మనమే ఎస్ ఐ కెన్ అన్న కాన్ఫిడెన్స్ కానీ పెంచుకుంటే ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నామో దాని నుండి ఎంత ఉన్నతంగా తయారవుతాం. మనం ఉన్నతంగా తయారయ్యామంటే ఆటోమేటిక్గా మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఆటోమేటిక్గా వైబ్స్ అన్నవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఓకే, కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. రెడీనా అందరూ? హలో, యా. సో అందరూ కూడాను కళ్ళు మూసుకొని మన రైట్ హ్యాండ్ ఇలా ప్రతిజ్ఞ చేస్తే మనం ఎలా అయితే ముందు పెడతామో అలా పెట్టండి. నేను ఇప్పుడు చెప్తా ఈ సెంటెన్సెస్, మీరు కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పండి. ఓకేనా? రెడీ? సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. కళ్ళు మూసుకొని ముందు 3 times బ్రీతింగ్ ప్రాక్టీస్ చేద్దాం. టేక్ డీప్ బ్రెత్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale,
ఇప్పుడు అందరూ కూడాను రైట్ హ్యాండ్ ముందుకి చాపి ఇప్పుడు నేను చెప్పే సెంటెన్సెస్ ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పండి. ఈ క్షణం నుండి నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నాలో అమితమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి నా జీవితాన్ని నేను అద్భుతంగా, అర్థవంతంగా మరియు విజయవంతంగా తీర్చిదిద్దుతాను. నా ఆనందం నాలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఆ ఆనందం నేను అనుభవిస్తూ అందరికీ పంచుతూ మరింత రెట్టింపు చేసుకుంటాను. ఈరోజు నా క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నాను. ఈరోజు నా క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నాను. ఈరోజు నా క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నాను. ఇప్పుడు అందరూ కూడా చేతులు రబ్ చేసుకొని కళ్ళు మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో ఇది ప్రతి ఒక్కరం కూడాను చేసుకోవాల్సిన ప్రతిజ్ఞ. అంటే ఎవరైతే జీవితంలో ఉన్నతంగా తయారవ్వాలనుకుంటున్నారో, అలాగే ఉన్న స్థితి నుండి అన్ని విషయాల్లో అదేదో అవనియండి, ఆరోగ్యం అవనియండి, రిలేషన్స్ అవనియండి, మనీ పరంగా అవనియండి, కెరియర్ పరంగా అవనియండి, స్పిరిచువాలిటీ పరంగా అవనియండి, ఎటువంటి మార్పు రావాలన్నా, ఎటువంటి డెవలప్మెంట్ రావాలన్నా జీవితంలో ఎలా వస్తుంది అంటే 100% మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే. ఓకే, ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి ఏంటంటే మన జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా ఎవరి కోసమో ఎదురు చూస్తూ వాళ్ళ వల్ల అవుతుందేమో, వీళ్ళ వల్ల అవుతుందేమో, ఫలానా వాళ్ళు హెల్ప్ చేస్తే అవుతుంది, ఇవి మనం అనుకొని ఉన్నామంటే మన ఈ జీవితం కాస్త కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ జన్మ ఎత్తాడేమో కానీ మనలో అయితే ఎటువంటి మార్పు రాదు. ఓకే, కాబట్టి ముందు అసలు మన కోసం మనం ఆలోచించాలి. మన జీవితం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకు క్లారిటీ ఉండాలి. అలాగే ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డెసిజన్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేయగలగాలి. డెసిజన్ తీసుకున్న తర్వాత అది యాక్షన్లో పెట్టాలి. యాక్షన్లో పెట్టాక అది కంటిన్యూ చేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఎటువంటి మార్పు అయినా రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం ఏదో అవ్వాలనుకొని, ఏదో చెయ్యాలనుకొని కేవలం ఆలోచనలతో అలా ఉండిపోతూ ఉంటే చేయవలసింది ఏది చేయకుండా మనం ఏదో ఆశిస్తే ఏమి కూడా మనం పొందేది ఉండదు. ఇది ష్యూర్. ఓకే, అంటే ఏది కావాలన్నా, మన జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా కూడా మనం స్వతహాగా ప్రయత్నించాలి. ఓకే, మనం ఎప్పుడైతే మన ప్రయత్న లోపం లేకుండా 100% ప్రయత్నిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ భగవంతుడు, ఆ పంచభూతాలు, ఆ యూనివర్సల్ పవర్ ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. అలా కాకుండా మామూలుగా అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం మనిషి మొక్కదే అయిపోతుందా అని. అంతే కదమ్మా, మనం ఆ దీపానికి ఎటువంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలో అది ఇవ్వకుండా గాల్లో కానీ దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు, దానికి అవసరమైనవని నువ్వే చెయ్యు అంటే ఏమీ అవ్వదు. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి? యాక్షన్ టేకింగ్ అన్నది
పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే ప్రారంభించాలన్నమాట. ఓకే, మనం ఎంత పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే అంత వెనక్కి వెళ్తూ ఉంటాం. సో వన్స్ మనకి మన జీవితం పట్ల ఒక క్లారిటీ వచ్చింది, ఒక డెసిజన్ తీసుకున్నాము అంటే ఇంక మరి పోస్ట్ పోన్ చేయకుండా ఎవరైతే వెంటనే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఆ క్షణం నుండి ప్రారంభం అయిపోయినట్టే. ఇవన్నీ ఎలా అవుతాయి అనంటే మనతో మనం కనెక్ట్ అయినా. ఓకే, ఇన్నర్ చైల్డ్ అంటున్నాం మనం కదా, సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నాం. ఈ ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, బయట ఉన్నాయా అంటే లేదు, మన లోపలే నిగూఢంగా దాగి ఉన్న అద్భుతమైన శక్తి అది. ఓకే, ఎన్ని రోజులు మనకి తెలుసో తెలియకో, సరైన అవగాహన ఉండో లేకో ఒకలా ఉండేవి మన లైఫ్. తెలుస్తున్నప్పుడు, మార్గం ఏంటో మనకి అవగతం అవుతున్నప్పుడు ప్రయత్నించి మన జీవితాల్లో మనం మార్చుకోవాలి అనుకోవడం చాలా మంచి విషయం కదా. ఇప్పుడు ఈ రోజు ఈ సెషన్లో ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరూ దేనికి అటెండ్ అవుతున్నట్టు? ఏదో తెలుసుకోవాలి, మా జీవితాల్ని మేము ఇంకా బెటర్గా చేసుకోవాలి, ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందో దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి, ఇలాంటివన్నీ మైండ్లో ఉండబట్టే కదమ్మా వచ్చారు. లేకపోతే నేనెవరు మీరెవరు కదా, ఎవరికి పరిచయం లేదు. కేవలం యూట్యూబ్లో వీడియోస్ చూసి ఫోన్లు చేసి మెసేజ్లు చేసి రీచ్ అయ్యారు అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే కదమ్మా రీచ్ అయ్యారు. పర్సనల్గా అయితే మనకి ఎప్పుడు ఏ పరిచయం లేదుగా కదా. ఇదే సమయంలో ఎంతోమంది చక్కగా సీరియల్స్ చూస్తూ ఉంటుంటారు, కొంతమంది వంటల్లో బిజీగా ఉంటుంటారు, కొంతమంది వేరే వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటుంటారు. కానీ మనందరం ఇక్కడ ఏం చేస్తున్నాం, మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి అవసరమైనవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, మనకి మనమే కంగ్రాట్స్ చెప్పుకోవాలి ఫస్ట్, మనకి మనమే అప్రిషియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అది చేసుకున్నప్పుడే మనకి ఇంకా ఎనర్జీ లెవెల్ అన్నది బూస్ట్ అవుతుంది. మనం ఏం చేయగలమో అవన్నీ కూడా చేయడానికి ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయితే నిజంగా జీవితం ఆనందంగా ఉంటుందా అని చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, అయితే నేను చాలాసార్లు చెప్పాను మన సెషన్స్లో, నేను ఏవైతే షేర్ చేస్తూ ఉన్నానో ఇవన్నీ కేవలం థియరటికల్ నాలెడ్జ్ కాదు. నేను ఏవేవైతే నేర్చుకుంటున్నానో నా గురువు గారు త్రూగా, అలాగే ఇంకా రకరకాల వ్యక్తులు, గురువులు, పరిస్థితులు, జీవితం నేర్పిన పాఠాలు ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తూ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నా లైఫ్లో చూసిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుందని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నా. అయితే చాలా మందికి స్టిల్ కొన్ని డౌట్స్ ఉంటూ ఉన్నాయి. అంటే సాధారణంగా సమాజంలో పోకడ ఎలా అయితే ఉంటుందో అన్నీ అలాగే ఉంటాయి, అందరూ అలాగే ఉంటారు అన్న ఒక ఇది మైండ్లో ఉంటూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎంతవరకు అవుతాయి అన్న డౌట్ ఒకటి ఉంటూ ఉంటుంది. అదంతా సహజం. ఎందుకంటే కొత్తగా ఒక స్టెప్ లైఫ్లో వేస్తున్నాము అని అంటే రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, రావాలి కూడా. ఓకే, క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనం ఏం చేస్తామంటే ముందు వెనక ఆలోచించుకొని మెరిట్స్ డిమెరిట్స్ ఏంటో తెలుసుకొని అందులో ఏది కరెక్ట్ అని సరైన డెసిజన్ తీసుకొని అప్పుడు ముందుకు వెళ్తాం. సో ఫస్ట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ఒక క్లియర్ ఐడియాతో కానీ ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది ఉంటుంది లైఫ్. అలా కాకుండా అవుతుందా అవ్వదా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఓకే, ఇలాంటివన్నీ మనం మైండ్లో పెట్టుకున్నామంటే చేసే పని మీద ఫోకస్ అనేది మనం 100% పెట్టలేము. అలాగే మనం ఏదైతే అచీవ్ చేయగలమో అది అచీవ్ చేయడానికి కూడా అవ్వదు. అయితే ఇన్నర్ చైల్డ్కి సంబంధించి మనం మొన్న 3 రోజులు సెషన్స్ తాలూకులో చాలా మాట్లాడుకున్నాం కదా. చాలా విషయాలు మీకు తెలియజేయడం అయింది, మీరు కూడా ప్రాక్టికల్గా అన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా లైఫ్ ఎగ్జాంపుల్తో మీకు ఈరోజు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, అంటే
నేను నాతో ఇలా కనెక్ట్ అవ్వడం వలన, నా సబ్ కాన్షియస్ మైండ్ని నేను ట్యూన్ చేసుకోవడం వలన, నా ఇన్నర్ చైల్డ్తో కంప్లీట్గా కనెక్ట్ అవ్వడం వలన నా లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది ఒకసారి జస్ట్ చూద్దాం. బట్ విత్ యువర్ పర్మిషన్. మీరు ఓకే అంటే ఐ విల్ లెట్ ఇట్ యు నో. ఓకే, ఓకే మేడం. ఎందుకంటే మీ లైఫ్ స్టోరీ మాకెందుకు మేడం అనుకుంటే నో ప్రాబ్లం. వెయిటింగ్ మేడం. వెయిటింగ్. ఇన్స్పిరేషన్ మేడం మాకు. యా, సో ఒక్కసారి వాళ్ళు అవ్వాలంటే చూడాలి మేడం నేను కూడా. ఓకే ఓకే, వెరీ గుడ్. అంటే ఈ మధ్యన చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు మాట. అవన్నీ ఆలోచిస్తే నాకు అనిపించింది నిజంగా నేను కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి నా లైఫ్ ని, ఎక్కడ స్టార్ట్ చేశాను, ఎలా ఉంది, ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను. సో ఇది నాకు కూడా ఒక రివిజన్, మీ అందరికి కూడా జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్. ఇది సైన్స్ ల్యాబ్ లో ఎలా అయితే ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకుంటారో ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందని, ఇప్పుడు ఒకసారి చూద్దాం నా లైఫ్ లోకి వెళ్ళి స్టార్టింగ్ నుండి ఇంతవరకు ఏమైంది, ఎలా అయింది, నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ గా మీ అందరికి ఇవన్నీ చెప్పగలుగుతున్నాను, క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, సో లెట్ మీ స్టార్ట్. ఇది చూడండి అమ్మా, మీ ఫోటో. ఇక్కడ అని ఏడుస్తుంది కదా ఈ చిన్న పాప, ఆ పాపే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిత. ఓకే, ఈమె మా నానమ్మ గారు. సో నానమ్మ ఒడిలో ఆ ఫోటో తీస్తున్న టైంలో ఏడుస్తున్నా. ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు, ఇక్కడ అమ్మ, పెద్ద నానమ్మ, ఇక్కడ మా మామయ్య, ఇక్కడ మా బాబాయ్ గారు, అత్త, వీళ్ళంతా కూడాను ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా. ఓకే, ఇది చాలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది. చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం, అంటే ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాప ఇటు చూస్తుంది కదా, కొంచెం పెద్ద అయ్యాక అనిత. ఇది ఎక్కడ అంటే గీతా జ్ఞానపీఠం అని చెప్పాను కదా, గీతా మందిరం అని చెప్పాను కదా, అది అప్పట్లో ఒక చిన్న షెడ్ రేకుతో ఉండేది. ఇక్కడ ఈ పక్కన కూర్చున్న చిన్న అబ్బాయి మా చిన్న తమ్ముడు. ఓకే, మీకు నేను ఎప్పుడు చెప్తున్నా కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా మందిరం వాతావరణంలోనే పెరిగాను అని. ఇగోండి ఈ ఫోటో నాకు కనిపించింది మదన, సో మీకు కూడా షేర్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నింది కృష్ణుడు తాలూకా విగ్రహం, అంటే అది మామూలు మట్టిది, అప్పట్లో అది ఉండేది. ఓకే, ఇది ఇలా స్టార్ట్ అయింది నా తాలూకా స్పిరిచువల్ జర్నీ. అంటే జస్ట్ ఊహ తెలియని వయసులోనే ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంటర్ అవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇది మందిరం ఇప్పుడు ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, ఇది నా ఇంటర్ చదువుతున్నప్పుడు మందిరంలోని కృష్ణాష్టమి రోజు నేను కృష్ణుడి తాలూకా వేషం వేసుకున్నా. ఇక్కడ నించున్న కృష్ణుడు నేనే. ఓకే, ఆ రోజు ఒక డ్రామా చేసామన్నమాట, అంటే గీతా శ్లోకాల మీద అందరికి అర్థమయ్యేటట్టు. వేరే ఒక ఆంటీ ఉండేవారు, ఆంటీని అమ్మ కలిపి పాటలాగా ఈ శ్లోకాల తాలూకా అర్థాలని వాళ్ళు చేసి మాకు నేర్పించారన్నమాట. సో దాని ప్రకారం మేము ఆ రోజు అక్కడ డ్రామా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్మాయి భారతి మన సెషన్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటది కదా. సో ఇక్కడ ఉన్న ఫోటో మా నాన్నగారిది, ఎవరైతే నా తాలూకా సద్గురువు కూడా. ఈ ఫోటో ఎందుకు ఇక్కడ నేను పెట్టాను అంటే, నేను బిఎడ్ చేస్తున్నప్పుడు విజయనగరంలో ఉన్నప్పుడు ఈ ఫోటోని తీసుకెళ్ళి నా రూమ్ లో ఉంచాను అనమాట, మిగతా ఫోటోలతో పాటు. అంటే ప్రతిరోజు కూడా తెల్లవారు లెగ్గానే చూడాలి నాన్న తాలూకా ముఖం. ఎందుకు అంటే మామూలుగా కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండడం, ఆలోచించడం, పనులు చేయడం చేస్తూ ఉంటుంటారు. కానీ నేనేమనుకునేదాన్ని అంటే,
అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంత కరెక్ట్ గా ఉంటామో దూరంగా ఉండేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా కరెక్ట్ గా ఉండాలి అన్నది నా మైండ్ సెట్ ముందు నుంచి కూడా. ఓకే, సో ఈ ఫోటో చూస్తే ఆ కళ్ళల్లో అంటే నాన్నగారు ఆ ఫోటో తాలూకు ఇది అంటే నాకు డైరెక్ట్ గా చూస్తున్నట్టే అనిపిస్తుంటది అనమాట. సో ప్రతిరోజు కూడాను నేను ఆ ఫోటో చూస్తూ మాట్లాడడం చేస్తుండేదాన్ని. ఇంతవరకు నాన్నతో కూడా చెప్పలేదు ఆ విషయం, ఈరోజు మీకు చెప్తున్నా. ఓకే, సో ఈ ఫోటో అన్నది ఇట్స్ మెమరీ అన్నమాట నాకు అన్ని విధాలుగా కూడా. అండ్ ఇప్పుడంటే నాకు స్పిరిచువల్ గా ట్రాన్స్ఫర్మేషన్ అది అయిన తర్వాత నా సద్గురువు నాన్నగారు అని తెలిసింది. కానీ అప్పటికి నాకు అదంతా తెలీదు. కానీ నాన్న అంటే నా రియల్ హీరో. అలాగే అన్ని విషయాల్లో కూడాను రోల్ మోడల్ అన్న ఇది ముందు నుండి కూడా ఉండేది కాబట్టి ఇలా ఆ ఫోటోని రోజు చూడడం అవుతుండేది. అలాగే చూస్తే బిఎడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయడం అయింది. ఒక 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్ రన్ అవుతున్న తర్వాత మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. సో 2009 నా పెళ్లి చూపుల రోజు వచ్చినప్పుడు ఇలా ఉండేదాన్ని నేను. ఓకే, మా హస్బెండ్ అండ్ అత్తమ్మ మాయ గారు తోటికోడలు వచ్చారు చూడడానికి ఆ రోజు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకున్న ఫోటో ఇది. అంతవరకు నేను అంటే పెళ్లి చూపుల కోసం స్పెసిఫిక్ గా కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటాం కదా, ఇలా అయితే ఎప్పుడు తీసుకోవడం అవ్వలేదు. సో వాళ్ళు చూసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోటో కావాలి మా పెద్దమ్మ వాళ్ళకి చూపించాలి అని అడగడంతో స్టూడియోకి వెళ్ళి తీసుకొని వాళ్ళకి పంపించడం అయింది. సో ఇది 2009లో నేను మా ఇంటికి మా హస్బెండ్ తాలూకు ఫోటో పంపించిన ఫోటో ఇది అప్పట్లో. ఈ కింద ఫోటో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఇప్పుడే రీసెంట్ గా జూన్లో మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. మా బాబు తీసాడు. ఫోటో చూసిన తర్వాత అన్నాడు అనమాట, అమ్మా ఈ ఫోటో చూసావా ఎంత బాగా తీసానో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకుంటారు కదా అలా ఉంది చూసావా అని అడిగాడు అనమాట. ఆ తర్వాత నేను చూశాను, అంటే ఎస్ నిజంగా బాగుందిరా అని చెప్తే అన్నమాట. రియల్లీ ఐ లైక్ దిస్ ఫోటో. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఎటువంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో భార్యాభర్తలకి, సేమ్ అదే ఫీలింగ్స్ లైఫ్ లాంగ్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ నాకు ఈ ఫోటోలో కనిపించింది అనమాట. అంటే మా పెళ్ళి అయ్యి ఆల్రెడీ 14 సంవత్సరాలు అవుతుంది కదా, నడుస్తుంది ఇప్పుడు. సో 14 సంవత్సరాల్లోని ఇద్దరి మధ్యలోని ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ లవ్ అండ్ అఫెక్షన్, బెటర్ రెస్పాన్సిబిలిటీ అన్ని విషయాల్లో. అంటే భర్తకి భార్య పట్ల, భార్యకి భర్త పట్ల పెరగడం అయింది, పిల్లల పట్ల బాధ్యత పెరిగింది, ఇంట్లో తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల అన్ని విషయాల్లో కూడాను ఇద్దరం కలిపి చేయడం అవుతుంది. సో దానికి గుర్తుగా మీకు ఈరోజు ఇది షేర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఫొటోస్. ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. ఈ చివరిలో ఉన్న పిల్ల నేనే. ఓకే, ఈ మధ్యలో ఉన్న అబ్బాయి మా అబ్బాయి, తిను మా పాప. నేను చిన్నప్పుడు ఈ ఫోటో అప్పుడు మా నాన్నగారు తీపిచ్చారు అనమాట. పక్కన కోడ్ ఉన్నది చూసారా, ఇది నా ఫ్రెండ్ అప్పట్లో. ఓకే, నాకు 10 months అప్పుడు, అంటే జుత్తు తీపిస్తారు కదా తీయించే ముందు ఫోటో మాట. ఆ తర్వాత మా బాబుకి మా పాపకు కూడాను జుత్తు తీపిచ్చే ముందు తీసిన ఫొటోస్ ఇవి. సో ఆ మూడింటిని కలిపి ఇలా చేద్దాం అనిపించి నేను చేయించా ఇది. ఈ 3 ఇప్పుడు ఇలా ఉన్నారు. ఓకే, ఇది చూస్తే మా బాబుకి జుత్తు తీపించే ముందు తిరుపతి వెళ్ళాం. అక్కడ మాట అంటే ఇక్కడ మా అత్తగారి ఇంట్లో దీన్ని బట్టి సిస్టమ్ బట్టి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జుట్టు అన్నది తిరుపతిలో తీయించడం అలవాటు. ఓకే, కాబట్టి అక్కడికి వెళ్ళడం అయింది. అక్కడ నేను బాబుని ఎత్తుకున్న ఫోటో అది. ఇక్కడ తను కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్తున్న టైం. ఓకే, తర్వాత ఫోటో చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు మా బాబు ఏ స్టేజ్ లో ఉన్నాడో. నన్నే ఎత్తిసుకుంటున్నాడు అనమాట. ఓకే, అది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బాబు పాప మొన్న హైదరాబాద్ లో తీసిన ఫోటో ఇది.
వీళ్ళిద్దరూ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే నాకు ఎప్పుడు కూడా ఒకటి ఉండేది మనసులో. అంటే చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక వాతావరణం, ఒక సిస్టమేటిక్ లైఫ్, ఉన్నతంగా ఉండే వ్యక్తిత్వం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, ఇవన్నిట్లో నేను పెరగడం అయింది. అయితే నా పిల్లల్ని అలా పెంచగలమా మేము అన్నది ఒక క్వశ్చన్ ఉండేది ఎప్పుడు. ఓకే, సో దానికి అవసరమైనవన్నీ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒకటి ఎప్పుడు మైండ్లో ఉంటూ ఉండేది. అయితే ఒక్కొక్కటిగా మేము ముందు దానికి అవసరమైనట్టుగా తయారయ్యి వాళ్ళని ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు పెంచడం జరుగుతుంది. వాళ్ళు కేవలం పిల్లలుగా నార్మల్గా అన్ని విషయాల్లోని ముందుండడమే కాకుండా ఎడ్యుకేషన్లో కూడాను మంచి ఫామ్లో ఉంటున్నారు. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. స్కూల్స్లో ప్రైజెస్ కూడా వస్తున్నాయి వాళ్ళకి స్కూల్లో కూడా కేంద్రీయ విద్యాలయాల్లో జాయిన్ చేయడం అయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, అది ప్రైవేట్ స్కూల్ కాదు. ఎందుకంటే నేను బిఎడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేశా, హయ్యర్ సెక్షన్ అండ్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్లో లోయర్ సెక్షన్ కూడా కొన్ని ఇచ్చేవారు నాకు పీరియడ్స్. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది నాకు క్లియర్ ఐడియా ఉంది. అంటే అక్కడ మెయిన్ మోటో ఏంటి పిల్లలకు సంబంధించి అంటే మార్క్స్ గెయినింగ్, ఓకే, ర్యాంక్స్ రావాలి ఎక్కువగా, దాన్ని బట్టి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి నేమ్ రావాలి అన్న ఇది నార్మల్గా ఎక్కువగా ఉంటుంది. అయితే పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అవసరమైన అట్మాస్ఫియర్ ఉంటే బాగుంటుంది అన్నది నా తాలూకు ఐడియా అన్నమాట. అంటే కేవలం చదివే కాదు, చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండాలి. అప్పుడు పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, ప్రాక్టికల్గా అన్నీ చేయగలరు లైఫ్లో. సో అందుకు నేను డెసిజన్ తీసుకున్నాను ఏంటంటే అప్పుడు నా పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామని. సో వాళ్ళిద్దరు కూడాను సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడే చెప్పా కదా, నేను పెరిగినట్టు నా పిల్లలు కూడా పెరగగలరా లేదా అదే అట్మాస్ఫియర్లో అని. సో ఇది ఇలా ఇప్పుడు పెరుగుతున్నారు నా పిల్లలు కూడా. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మందిరం దగ్గర ఫొటోస్ నావి, ఇది మా పిల్లలవి. ఓకే, ఇది మొన్న లాస్ట్ డిసెంబర్లో అయిన గీతా జయంతి తాలూకా ఇది. అలాగే మమ్మల్ని ఎప్పుడు నాన్నగారు ఎత్తుకొని ఎక్కడికి తీసుకెళ్లే టైం అప్పట్లో ఉండేది కాదు. కానీ మా పిల్లల్ని అయితే బాగా నాన్న ఎత్తుకోవడం, ఆడిపించడం అన్నీ కూడా అవుతుండే. వాళ్ళకి చూస్తుంటే అనిపిస్తుండేది అనమాట, వీళ్ళు ఎంత లక్కీ అసలు. మేము చిన్నప్పుడు మాకు ఎత్తుకోవడానికి తాతలు లేరు మాకు. ఓకే, నేను అంటే చిన్నప్పుడు 10 months అప్పుడే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, తాతగారు చనిపోయారు. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అయితే నాన్నగారికి 13 years అప్పుడే చనిపోయారు అనమాట. సో తాతని చూసింది కూడా లేదు నేను. కానీ ఇప్పుడు మా పిల్లలు, మా మేనగోడళ్ళు, వీళ్ళందరూ కూడాను తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరి తాలూకా ప్రేమ ఆప్యాయతల్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళు లక్కీ అనిపించింది. సో ఇది నేను ఏ వాతావరణంలో అయితే పెరిగానో ఇప్పుడు నా పిల్లలు కూడా అటువంటి వాతావరణంలోనే పెరగడం జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా అని కేవలం ఏదో మూర్ఖంగా పిల్లల్ని బలవంతంగా మనం ఇచ్చేయడం, రుద్దడం కాకుండా ప్రజెంట్ సొసైటీకి తగ్గట్టుగా ఇప్పుడు పిల్లలకి మైండ్ సెట్కి తగ్గట్టుగా కూడా ఉండడం జరుగుతుంది. మీకు నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సామాజిక జ్ఞానంని పెంపొందించుకుంటూ ఈ సామాజికమైన జీవితాన్ని అద్భుతంగా జీవించడమే మన తాలూకా లక్ష్యం. అది చేయడం అవుతుందని దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్. ఇటు ఆధ్యాత్మికంగా చేయవలసినవి చేయడం అవుతున్నాయి, అలాగే సామాజికంగా కూడాను పిల్లలకి అర్థం చేసుకొని వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉంటాయి ఏంటి, అవి ఎంతవరకు కరెక్ట్, ఏవి మనం తీర్చాలి, ఏవి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇవన్నీ కూడా చేయడం అవుతుంది. అలాగే రిలేషన్స్కి వచ్చినప్పటికీ ఇటువైపు ఉన్న అమ్మ మా అమ్మగారు, ఇటువైపు ఉన్న ఆమె మా అత్తమ్మ. ఓకే, మా నాన్న హస్బెండ్ వాళ్ళ మదర్. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నాకు పెళ్ళి అవ్వక ముందే నేనేమనుకున్నానంటే ఎవరింటికైతే వెళ్తానో నా హస్బెండ్ వాళ్ళ అమ్మని నేను అత్తమ్మ అని పిలుస్తాను. ఎందుకంటే పిలుపులో కూడా అమ్మకి అత్తకి డిఫరెన్స్ ఉండకూడదు.
మామూలుగా అంటే అత్తయ్య గారు అంటారు గౌరవంగా. కానీ నాకు పర్సన్ ఎవరో తెలియదు అంటే ఎవరు నేను మ్యారేజ్ చేసుకుంటానో ఎవరు నాకు అత్త అవుతారో తెలియదు. కానీ నేను ముందే డిసైడ్ అయ్యాను ఏంటంటే అత్తమ్మ అని పిలుస్తాను. మా అమ్మతో నేనైతే ఎలా అయితే ఉంటున్నానో, మా అమ్మ పట్ల ఎటువంటి భావం కలిగి ఉంటున్నానో అదే భావం ఆమె పట్ల కూడా కలిగి ఉంటాను. అలానే చూసుకుంటాను అని పెళ్ళవక ముందే నేను డిసైడ్ అవ్వడం అయింది. అలాగే ఏ రోజైతే మ్యాచ్ చూడడానికి వచ్చారో వెళ్తూ వెళ్తూ మా అత్తమ్మ ఏమన్నారంటే, నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే నేను అప్పుడు విజయనగరంలో జాబ్ చేస్తుండే దాన్ని. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, విల్ యూ లీవ్ ద జాబ్ అని అడిగారు అనమాట. అంటే నీకు ఈ పెళ్లి ఇష్టమైతే అక్కడ జాబ్ వదిలేస్తావా, వదిలేసి ఇక్కడికి వచ్చేస్తే పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చు లోకల్లో, అంటే ఇంట్లోనే ఉంటూ చేసుకోవచ్చు ఏదైనా అన్నదే ఆవిడ ఉద్దేశం అన్నమాట. ఆ రోజు చెప్పారు అలా. అఫ్ కోర్స్ అన్నాను నేను ఆ రోజు. ఓకే. సో అలా ఆవిడ అనుకున్న కోరిక తీరింది. నేను ఇక్కడ ఇంట్లోనే ఉంటాను తనతో పాటే. తనకు అవసరమైనవన్నీ కూడా చూసుకోవడం చేయడం అవుతున్నాయి. అలాగే నేను జాబ్ కూడా చేసుకుంటున్నా. ఓకే. సో నాకు ఎటువంటి తేడా ఉండదు అమ్మకి అత్తమ్మకి మధ్యలో. ఓకే. అలాగే ఇక్కడ చూసుకుంటే మిగతా ఫ్యామిలీ, తిను మా తోటికోడలు, తిను మా పెద్ద మరదలు, ఈమె పిన్ని, అమ్మ, చిన్న మరదలు. ఇక్కడ చూస్తే మా చెల్లి, తిను చిన్న మరదలు, తిను మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, హేమ, గీత, ప్రమిళ, లావణ్య. వీళ్ళందరూ కేవలం నా చెల్లి మరదల్లే కాదు, నా మెంటీస్ కూడా. ఓకే. నా ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ స్టూడెంట్స్ కూడా వీళ్ళు. అంటే నేను సెషన్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా బయట వాళ్ళందరికీ చెప్పడం చేయలేదు. ముందు నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. తర్వాత నా పిల్లల్ని, నా హస్బెండ్ ని ఆ వేలో తీసుకురావడానికి ప్రయత్నించాను. అది కూడా సక్సెస్ అవుతుంది అనేటప్పుడు నా కుటుంబ సభ్యులైన వీళ్ళందరికీ కూడా నేను తెలియజేయడం, వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ తో, అంటే ఏముందిలే మా వదినే కదా ఏం చెప్తుందిలే అని అనుకోకుండా, అలాగే మా అక్కే కదా ఏం చెప్తుందిలే కొత్తగా అనుకోకుండా, వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధగా క్లాసెస్ అటెండ్ అయ్యారు. దానివల్ల వాళ్ళ లైఫ్ లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. చక్కగా ఇప్పుడు ఒక ప్లాన్డ్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకుంటున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళు మేబీ మన తాలూకు ఇవి అర్థం చేసుకోవచ్చు, నమ్మొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు అంత తొందరగా ఎప్పుడు కూడా ముందుకు రారు ఇలాంటి విషయాల్లో. కానీ నా విషయంలో అది అయ్యింది. నిజంగా వాళ్ళందరికి కూడాను ఎప్పుడు కూడా నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ ఉంటా. అలాగే నా తాలూకా తోటికోడలు శ్రావణి గారు, ఆమె కూడా రెగ్యులర్ గా నా సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. సో రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంటది అనమాట. యా. నెక్స్ట్ చూస్తే ఇవ్వండి ఇక్కడ ఉన్నారు మా తోటికోడలు అండ్ పిల్లలు, మొత్తం నలుగురు తోటికోడల పిల్లలు అండ్ నా పిల్లలు కలిపి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము బయటికి వెళ్ళాం, ఇక్కడ రాయడానే అప్పటి ఫోటో ఇది. వీళ్ళు వచ్చి నా తమ్ముళ్ళు. ఓకే. ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగి ఆ ఆ చిన్ననాటి స్మృతులు అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటూ, ఈ ఫొటోస్ మొన్న రీసెంట్ గా తీసుకున్నవి హైదరాబాద్ నేను వచ్చినప్పుడు. లాస్ట్ టైం సెషన్ లో చెప్పాను కదమ్మా, మన సంధ్య గారు అని హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు. అంటే హీరో సుమన్ గారు తాలూకా వీడియో విని మాట్లాడారని. ఆమె కలడానికి ఇష్టపడ్డారు అన్నమాట. చెప్పా కదా అప్పుడు రమ్మన్నారు హైదరాబాద్ వచ్చేటప్పుడు కలుద్దామని. సో ఆవిడని కలడానికి వెళ్ళేటప్పుడు అక్కడ తీసిన ఫోటో తమ్ముడు చిన్నోడు తీసాడు అనమాట. సో మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నా. సో వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, తిను పెద్దోడు, తిను చిన్నోడు. వీళ్ళిద్దరు కూడాను ఇప్పుడు నేను ఏవేవైతే సెషన్స్ అవి చేస్తున్నానో దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్, ఎక్కడ ఏది నాకు అవసరమైనా కూడాను తెలియజేయడం, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే ఏ యాప్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా దగ్గరుండి నేర్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న వాళ్ళు. ఓకే. కాబట్టి కేవలం నా తమ్ముళ్ళే కాదు, నా మెంటర్స్ కూడా ఒక విధంగా చెప్పాలని. సో వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా నేను థ్యాంక్ఫుల్ గానే ఉంటా. అండ్ యా, దిస్ ఈజ్ మై కంప్లీట్ ఫ్యామిలీ. ఓకే. అమ్మ, నాన్నగారు, అత్తమ్మ, మాయ్య గారు, ఈమె ఆంటీ, అంకుల్, అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక్కడ మా అత్త అంటే మేనత్త, మామయ్య, అలాగే వీళ్ళందరూ కూడాను తిను ఇంకో మరదలు, తమ్ముడు. అంటే చిన్నాన్న వాళ్ళకి ఇద్దరు బాబులు, మా తమ్ముళ్ళు ఇద్దరు, మొత్తం నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు.
సో ముందు ముగ్గురు మరదలను చూసారు కదా, తిని ఇంకో మరదలు. తిని మిమ్మల్ని ఎప్పుడు మేబీ టచ్ అవ్వకపోయి ఉంటుంది, సెషన్ అటెండ్ అవ్వలేదు ఇంతవరకు ఎప్పుడు. సో మా బాబు, వీడు పెద్దోడు, అంటే తోటికోడలు బాబు, చెల్లి, మరిది గారు, వాళ్ళ పాప, తోటికోడలు, నేను, మా హస్బెండ్. ఇంకా మిగతా అంత బచ్చాపాటి కింద ఉన్నారు. ఓకే, నా మేనగోడళ్ళు, కొడుకు, కూతురు అందరూ ఉన్నారు. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ ఫ్యామిలీ. ఓకే, అది నార్మల్గా అంటే ఫిజికల్గా సామాజికంగా చూసుకుంటే మనకి మన కుటుంబం అని అనుకుంటాం. కానీ మీకు ఎప్పుడు నేను చెప్తున్నా కదా, జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. ఓకే, సో వీళ్ళందరూ కూడా నా కుటుంబం అని నేను ఎంత దీనిగా చెప్తున్నా కదా. కేవలం వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇప్పుడు మన స్నేహ ఫ్యామిలీలో ఉన్నోళ్ళు, అలాగే నాతో ఎప్పటికప్పుడు రకరకాల విషయాల్లో రీచ్ అవుతున్న వాళ్ళు, కలుస్తున్న వాళ్ళు, ఈ జగం అంతా మన కుటుంబమే. ఓకే, యా. అంతేకాదు, ఇంతవరకు నా రిలేషన్స్, నా కుటుంబం కోసం చెప్పా. తిను నా ఫ్రెండ్, మేము స్కూల్ అండ్ కాలేజ్ నుండి కూడా ఫ్రెండ్స్. ఇది 2001 ఫోటో, ఇది 2024 ఫోటో. ఓకే, స్టిల్ అదే ఫ్రెండ్షిప్, అదే క్వాలిటీ, అదే సపోర్ట్. ఎప్పుడు కూడా ఒకరికి ఒకరం ఇస్తూనే వస్తున్నాం. తనతో పాటు మిగతా వీళ్ళిద్దరు కూడాను మా డిగ్రీ ఫ్రెండ్స్. సో మేము నలుగురం కూడా మొన్న హైదరాబాద్ నేను వచ్చేటప్పుడు కలవడం జరిగింది. సో మాకు పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలు వీళ్ళంతా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు అందరూ ఉన్నోళ్ళు, ఒక్కొక్కరికి ఇద్దరేసి ఒక ఫ్రెండ్కి ఒక పాప. సో వాళ్ళందరూ కూడాను ఆ రోజు కలవడం జరిగింది. ఇట్స్ ఎ లవ్లీ మీటింగ్. అన్నీ మా కాలేజ్ టైం విషయాలన్నీ కూడా షేర్ చేసుకొని ఎంత హ్యాపీగా మేము టైం స్పెండ్ చేసాం ఆ రోజు. ఓకే, అయితే ఇంతవరకు ఫ్రెండ్స్, రిలేషన్స్, నా పర్సనల్ విషయం చెప్పా. ఇప్పుడు ప్రొఫెషనల్గా కూడా చూద్దాం. ప్రొఫెషనలీ ఐఎమ్ ఏ టీచర్ డీలింగ్ విత్ హై స్కూల్ సెక్షన్, క్లాస్ 9th and 10th. ఓకే, ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ నేను డీల్ చేస్తున్నా. అండ్ నియర్ బై 20 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో నాకు. ఇప్పటి వరకు సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను డీల్ చేశాను. కేవలం స్టడీస్తోనే వదిలేయకుండా వాళ్ళకి ఒక కంప్లీట్ అవగాహన జీవితంలో తేడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే ఎవరు ఎక్కడ ఆగిపోతూ ఉన్నారో, ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పర్సనల్గా తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంటాను. చదువుతో పాటు మిగతా విషయాల్లో కూడాను అవగాహన పొంది కంప్లీట్గా ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేయాలి అన్నది నా తాలూకా మోటో ఎప్పుడు కూడా. నేను క్లాస్ 9th నుండి నా జీవితం పట్ల ఒక అవగాహన తెచ్చుకొని ఒక ప్లాన్ చేసుకొని ఇంతవరకు కూడా అదే విధంగా జీవిస్తూ రావడం జరుగుతుంది. సో నేను డీల్ చేస్తుంది కూడా 9th 10th కాబట్టి ఆ పిల్లలకి అదే చెప్తూ ఉంటామాట. ఇప్పటి నుండే మీ జీవితానికి సంబంధించిన సరైన అవగాహన కానీ మీరు తెచ్చుకొని ఒక ప్లాన్ పెట్టుకొని విజువలైజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది, సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారని వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంటుంది. ఓకే, అలాగే కేవలం చదువే కాకుండా వాళ్ళకి మెడిటేషన్, ప్రాణాయామం కోసం కూడా అన్ని చెప్పి వాళ్ళకి నేర్పించడం, లేజర్ టైంలో వాళ్ళు మెడిటేషన్ చేసేటట్టు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చేశారు. లాస్ట్ 10th క్లాస్ బ్యాచ్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది, అందరూ కూడా పాస్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. పిల్లలందరూ కూడా ఎప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నాతో మాట్లాడడానికి, కలవడానికి, ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళందరూ కూడాను నా పిల్లలు స్కూల్లో. ఓకే, యా, వీళ్ళు 10th, వీళ్ళు 9th క్లాస్, వీళ్ళు 6th 7th 8th ఉన్నారు ఇందులో కలిపి.
ఈ ఫోటో చూడండి, ఇది పాప చిన్నప్పుడు. ఇది ఇక్కడ ఫోటో తీసుకుందాం అనగానే తనకి తనే వచ్చి ముద్దు పెట్టింది ఆ రోజు. ఆటోమేటిక్ గా ఫోటో వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కూడా స్కూల్లో పాప, 9th క్లాస్ అమ్మాయి. మేడం ఒక సెల్ఫీ తీసుకుందాం, ఫోటో తీసుకుందాం అని అన్నది. నేను ఇంకా తీయబోతున్నా, తను ఇలా చేసింది అనమాట. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ మెమరీ. అండ్ ఆ ఫీల్ తనకు వచ్చింది అంటే తను ఎంత దీనిగా కనెక్ట్ అయ్యి ఉంటది కదా. సో ఇక్కడ ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, నాకెప్పుడు కూడా నా పిల్లలు అంటే ఇద్దరు ఉన్నారు కదా, బాబు పాప, వీళ్ళే నా పిల్లలు అని ఉండదు. నా పిల్లలతో పాటు నేను ఎవరెవరికైతే చదువు చెప్తున్నానో వాళ్ళందరూ కూడా నా పిల్లలే అన్న ఫీలింగే నాకు ఎప్పుడు ఉంటది. నేను అలాగే వాళ్ళతో కూడా ఉంటూ ఉంటాను. సో ఆటోమేటిక్గా వాళ్ళకి కూడాను అటువంటి ఫీలింగే కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫోటో మనకి ఇక్కడ దొరికింది. సో అంతేకాదు, మొన్న లాస్ట్ నా బర్త్డే ఆగస్టులో అయినప్పుడు వీళ్ళంతా 10th క్లాస్ బ్యాచ్ మాట, తెలుగు మీడియం పిల్లలు. స్కూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి మరీ వచ్చి కేక్ అది తీసుకొచ్చి నా ఫోటో ఒకటి ఫ్రేమ్ చేపించి దాని మీద మంచి కొటేషన్ కూడా ఒకటి ఉంది టీచర్కి సంబంధించి. వాళ్ళందరూ సర్ప్రైజ్ మాట అది ఆ రోజు. సో ఇంటికి వచ్చి ఆ రోజు చాలాసేపు ఇక్కడ ఉన్నారు, స్పెండ్ చేశారు, ఫొటోస్ తీసుకున్నాం అవి ఇవి. అంతేకాదు, ఆమె నేచర్ లవర్. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడాను ఎక్కడ ఏవి చూసినా కూడా నేచర్ని, దాని నుండి నేర్చుకోవడం, ఆలోచించడం ఇవన్నీ కూడా ఎప్పుడూ అవుతూ ఉంటాయి. నా జీవితానికి అవసరమైనవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటూ ఉంటా నేచర్ నుంచి. నాకు ఎక్కడైనా సడన్ గా కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపించినా కూడా ఆగి మరి వాటి ఫొటోస్ తీయడం కూడా చేస్తుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. నేను ఆ రోజు రోడ్ మీద వెళ్తుండేదాన్ని హస్బెండ్ తో, బండి యాప్ మరి ఆ రోజు ఫోటో తీసుకున్నమాట అక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ కి చాలా బ్యూటీని, హ్యాపీనెస్ ని అందిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంతేకాదు, ఇక్కడ ఉంది సముద్రం. ఎప్పుడు కూడా ఈ సముద్రం అంతా లోతుగా తయారవ్వాలి ఓకే అన్నది నా మైండ్ ఉంటుంది అనమాట. కేవలం నేనే కాదు, నా హస్బెండ్ ని కూడా ఆ వేలో తీసుకెళ్ళాలి అన్నది నా మోటో. ఎందుకంటే ఒకరు ఇటు వెళ్తే ఒకరు అటు వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా డిఫరెన్షియేషన్ అది వచ్చేస్తాయి కదా. కాబట్టి ఏదైతే ఒక మంచి వే ఉందో అందులో ఒకళ్ళు ముందుగా పయనించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్ ఇంకొకరు కూడా అటువైపు రావడం అవుతుంది అన్నమాట. సో అది నేను చూస్తున్నా నా హస్బెండ్ విషయంలో. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం, అతను పుట్టి పెరిగిన వాతావరణం కంప్లీట్ డిఫరెంట్ ముందు నుంచి కూడా. అయితే అసలు చెప్పాలంటే నేను పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నా మామూలుగా. ఎందుకంటే ముందు నుండి కూడా నా మైండ్, నా ఆలోచన అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేది. ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే సొసైటీ మనకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతూ ఉంది. మనం ఏం చేస్తాం సొసైటీకి, ఏం చేయాలి, పెళ్లి చేసుకుంటే అవ్వదేమో, అంటే ఎవరినైతే చేసుకుంటాం వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు. కాబట్టి ఇవన్నీ మనం ఏవైతే అనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అవన్నీ అవ్వవు. కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ అనిపించింది నాకు అప్పట్లో. మా నాన్నగారిని కూడా అడిగాను నేను, నాన్న పెళ్లి చేసుకోవడం అవసరమా అని. సో అప్పుడు నాన్నగారు ఏం చెప్పారంటే, ఆ ఇప్పుడు మామూలుగా మదర్ తెరీసా, అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళ లైఫ్స్ అంటే అవి కంప్లీట్గా వాళ్ళ సర్వీస్ కోసం డెడికేట్ చేశారు. అలా ఉంటే ఒకలా ఉంటుంది. కానీ మనం సోషల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి పెళ్లి చేసుకోకుండా ఏదో చేద్దామని అనుకున్న కన్నా పెళ్లి చేసుకొని ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తూ అప్పుడు మనం ఏదైనా చేయాలనుకుంది చేస్తే సింగిల్ గా ఉన్ని కన్నా ఇంకా బెటర్ గా చేయొచ్చు అని చెప్పారంట. అయితే ఓకే అనుకున్నా. కానీ ఒకటి చెప్పాను నాన్నగారికి, ఏంటంటే నాకు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు అని ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటూ ఉన్నోళ్ళు వద్దు, నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళు నాకు కావాలి అని అన్నమాట. అంటే నార్మల్ గా ఏ ఆడపిల్ల అయినా అలా మాట్లాడుతుందో లేదో నాకు తెలీదు, నేనైతే మాట్లాడాను అలా నాతో. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడాను అంత ఫ్రీడమ్ అంటే అక్కడ అర్థం ఏదైనా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగడం, అడగడం, చెప్పడం అవుతుండే. బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేవారు కాబట్టి నేను అంత క్లియర్ గా మాట్లాడడం అయింది. అయితే నేను ఎలా అయితే అనుకున్నానో కంప్లీట్ 100% అలాగే ఉండే వ్యక్తి మనకు దొరికిపోతారా అంటే అలాగవ్వదు కదా. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని వేరేగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ జన్మ సంస్కారాలు అన్నీ ఉంటాయి కాబట్టి. అయితే అలాగని మనమేమి డీలా పడిపోవడమో ఏమో చేయలేదు. అన్ని విధాలుగా కూడా ఎప్పుడు కూడా
ఎటువంటి మోటో ముందు నుండి ఉండేదో అదే మైండ్ సెట్తో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆటోమేటిక్ ఏమైందంటే ఇప్పుడు ఈ 14 సంవత్సరాల జర్నీలో పెళ్ళైన తర్వాత ఇప్పుడు మాక్సిమం 80% అతను కూడా ఇటువైపే మొగ్గు చూపడం అయిందన్నమాట. అది కానీ అవ్వకపోతే నేను ఈ సెషన్స్ ఇవన్నీ ఇలా చేయడం అవ్వదు. ఇవన్నీ అంత ఈజీ కాదు కదమ్మా. ఒక వర్కింగ్ విమెన్గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామలు చూసుకుంటూ, ఇంట్లో హస్బెండ్ చూసుకుంటూ, నిజం అంటే ఓన్ వర్క్స్ చూసుకుంటూ మిగతా వాళ్ళ కోసం కూడా టైం తీయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇలాంటివి చేయగలుస్తున్నాము అని అంటే అర్థం చేసుకోవడం అన్నది అవసరం. అయితే అర్థం చేసుకోవడం కూడా వెంటనే అవ్వదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చేసే అంత పేషెన్స్ మనకి ఉండాలి. సో అవన్నీ చేస్తూ రావడం బట్టి ఇప్పుడు ఇలా జర్నీ అన్నది కొనసాగుతుంది. సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు చెప్తున్నా కదా, ఐఎమ్ యాన్ ఎవర్ గ్రీన్ లెర్నర్. నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంటా. ప్రతి క్షణం ప్రతిరోజు నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ఉంటా నేర్చుకునేవి. అలాగే వచ్చిన ఫలితాలని మిగతా వాళ్ళని షేర్ చేస్తూ ఉంటా. వాళ్ళు కూడా అంత బెటర్గా లైఫ్ లీడ్ చేయాలని. ఓకే, సో ఐఎమ్ జస్ట్ నాట్ ఏ మోటివేటర్ బట్ ఏ మెంటర్. ఏ మెంటర్ హూ ఈజ్ అన్ ఇంప్లిమెంటర్. ఓకే, నేను జస్ట్ మోటివేటర్ని కాదు, ఐఎమ్ ఏ మెంటర్. అది కూడా జస్ట్ థియరిటికల్గా షేర్ చేసే మెంటర్ కాదు, ఐఎమ్ అన్ ఇంప్లిమెంటర్. ఓకే, నేను ఏవైతే నేర్చుకుంటున్నానో అవి ముందు నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి ఎవరెవరికైతే గైడెన్స్ అవసరమో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై లైఫ్. ఓకే, సో ఇవన్నీ ఎలా అయ్యాయి అంటే నాతో నేను కంప్లీట్గా కనెక్ట్ అవ్వడం వలన, కనెక్ట్ అవుతూ ఉండడం వలన. ఓకే, సో ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా ఈరోజు. ఎందుకంటే ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అంటే కేవలం దానికి సంబంధించిన అఫర్మేషన్స్ చెప్పుకోవడమో లేకపోతే సెంటెన్సెస్ రాసుకోవడమో కాదు. ప్రాక్టికల్గా అసలు ఎలా ఉంటుంది అది కానీ తెలిసింది అనుకోండి, అప్పుడు మామూలుగా థియరిటికల్గా చెప్పిన దానికన్నా ఇంకా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకా బాగా ఫాలో అవ్వడం కూడా అవుతుంది అవసరమైన వాళ్ళంతా. అందుకు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు షేర్ చేయడం జరిగింది. అలాగే చాలా మందికి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, అలాగే మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా, ఈ జూలై 1 మండే నుంచి మన తాలూకా 6 months జర్నీ స్టార్ట్ అవుతుంది. 5 different ఆస్పెక్ట్స్ మీద ఇది ఫోకస్ చేయడం జరిగింది. మన హెల్త్, రిలేషన్స్, స్పిరిచువాలిటీ ఈ మూడింటి మీద కలిపి ఒక కోర్సు, మనీ అండ్ కెరియర్ ఈ రెండింటికి కలిపి ఒక కోర్స్. ఆల్రెడీ 2 courses కలిపి తీసుకున్న వాళ్ళు జాయిన్ అయిపోయి ఉన్నారు. అలాగే చాలా మంది ఫోన్ చేశారు, దే ఆర్ అండర్ వే, ఆలోచిస్తూ ఉన్నారు డెసిజన్ తీసుకొని తెలియజేయడానికి. సో మనం ఎప్పుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయం. ఎవరికి నిజంగా మాకు మీ గైడెన్స్ కావాలి అని అనిపిస్తే, ఇప్పుడు ఏదేదైతే చూసారో విన్నారో ఇవన్నీ విని చూసిన తర్వాత మీరు మా మెంటర్గా ఉండడానికి కంప్లీట్లీ క్వాలిఫైడ్ అని అనిపిస్తే దే కెన్ రీచ్. ఓకే, అంతేకాకుండా ఇంకొక విషయం కూడా షేర్ చేయాలి. అదేంటంటే ఈ జూలై 5 నుంచి అంటే ఫ్రైడే నుంచి పిల్లలకు సంబంధించి కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. వీక్లీ కోర్సు 6 months. అది కూడా జూలై నుండి డిసెంబర్ వరకు ఎవ్రీ ఫ్రైడే 8 to 9 PM. క్లాస్ 5th to 12th ఎవరెవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మాత్రమే అది అవుతుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అటెండ్ అవ్వచ్చు. అది హోమ్ లెర్నింగ్ పాయింట్ అన్న మా తాలూకా అంటే మా హస్బెండ్, బ్రదర్ అండ్ నేను కలిపి రన్ చేస్తున్నాం. అది లాస్ట్ 2 years నుంచి. అది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఇంగ్లీష్లో క్లాస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పర్సనల్ డౌట్స్ ఉంటే వాళ్ళ మదర్ టంగ్లో కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి ఆ క్లాసెస్ అటెండ్ అవుతుంటారు పిల్లలు. సో ఇందులోని ముఖ్యంగా వాళ్ళకి ఏం నేర్పించడం జరుగుతుంది అంటే, నెంబర్ 1 గ్రోత్ మైండ్ సెట్, నెంబర్ 2 పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే నెంబర్ 3 వచ్చి అకాడమిక్ ప్రోగ్రెస్, అలాగే మోరల్ అండ్ ఎథిక్స్ ఏవేవైతే అవసరమో పిల్లలకి
ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే 8 to 9 PM. ఎందుకంటే కేవలం బుక్స్ చదవడం, స్కూల్స్కి ట్యూషన్స్కి వెళ్ళి వచ్చేయడమే కాదు, చాలా విషయాలు పిల్లలకి మనం సరైన సమయంలో కానీ నేర్పించగలిస్తే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రాక్టికల్గా సమర్థవంతంగా లీడ్ చేయగలరు. ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడాను ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి భయం అలాగే డౌట్ ఇలాంటివి లేకుండా చక్కగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దగలరు. వాళ్ళే తీర్చిదిద్దుకోగలరు. సో ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి ఇటువంటి జీవితాన్ని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇది నేను అప్కమింగ్ డేస్లో స్టార్ట్ చేయబోతున్న కోర్సెస్. ఓకే, July 1st నుండి స్టార్ట్ అవుతుంది ఫర్ విమెన్, అలాగే July 5th నుండి స్టార్ట్ అవుతుంది ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 5th to 12th. ఓకే, సో ఇది నేను మీకు తెలియజేయాలనుకున్న విషయాలు. నౌ ఇట్స్ యువర్ టైం. మీరేంటి అడగాలనిపిస్తుందా, చెప్పాలనిపిస్తుందా, మీ ఇష్టం. ఎవరు మాట్లాడతారు ఫస్ట్? క్వశ్చన్స్ ఏమీ లేవు, డౌట్స్ ఏమీ లేవు అంటే నో ప్రాబ్లం. ఏమనిపించింది ఇప్పుడు? ఎన్ని చెప్పారు మీరు? ఫుడ్ గురించి చెప్పలేదు. ఫుడ్ గురించా? ఫుడ్ గురించి మాట్లాడదాం పర్సనల్ గా మళ్ళీ. అది ఎందుకు అడిగానంటే, మ్యారేజ్ కాకముందు అంటే మీరు చూపించిన బ్రీడ్ ఫోటో ఎలా ఉందో, మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత కూడా మీరు అలాగే ఉన్నారు. అంటే నేను రియల్ గా కూడా చూసాను కాబట్టి అడుగుతున్నాను. అంటే ఎప్పటికీ ఒకటేలా ఉందా ఫుడ్, లేదంటే ఏమైనా చేంజ్ చేసుకున్నారా? ఈ స్పిరిచువల్ గైడెన్స్ లోకి వచ్చాక ఏదైనా చేంజ్ అయ్యిందా? అది కూడా ఒకసారి చెప్పండి. ఎందుకంటే అది కూడా ఉంటది కదా. అవునవును, చాలా చేంజెస్ వచ్చాయమ్మా ఫుడ్ లో కూడాను. నేను ముందు నార్మల్ గా అన్నీ తినేదాన్ని, నాన్ వెజ్ కూడా తినేదాన్ని. తర్వాత ఇప్పుడు ఒక లాస్ట్ 5 years నుంచి బాడీ ఒక్కొక్కటి అవాయిడ్ చేయడానికి ఇండికేట్ చేస్తూ ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పులుపు, చింతపండు, మిగతా పులుపు ఉంటాయో అవి నేను తిన్నాను ఇప్పుడు. అలాగే పాలు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పెరుగు, మజ్జిగ ఓకే, కానీ పాలుతో చేసిన ఏవైనా ఐటమ్స్ బాడీ నో చెప్పింది. సో వాటిని అవాయిడ్ చేసా. అలాగే నాన్ వెజ్ కంప్లీట్గా నేను మానేసా. ఈ 3 నేను తీసుకోను. మిగతావి కూడాను బాడీకి ఏది సూటబుల్ అదే ఇవ్వడం అవుతుంటది అనమాట. బాడీతో ఎప్పుడు కూడా నేను కనెక్ట్ అయ్యే ఉంటా, మాట్లాడుతూ ఉంటా. సో నా పొట్ట ఏమైతే అడుగుతుందో అది ఇస్తూ ఉంటా. ఓకే, ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ ఎక్కువ తీసుకుంటా, అంటే నాకు అవసరమైనంత సఫిషియెంట్ గా. తర్వాత సీజన్ వైజ్ ఫుడ్ నేను మార్చుతూ ఉంటా. ఓకే, అంటే ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, జ్యూసెస్ తాగడం ఇలా అవుతూ ఉంటుంది. పెరుగు ఎక్కువ వాడడం, మజ్జిగ అవన్నీ, కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటా సమ్మర్ లో ఎక్కువగా. రెయినీ వచ్చినప్పటికీ రైస్ క్వాంటిటీ తగ్గించి చపాతీ, కూర అవి మాక్సిమం 2 పూటలు తింటా రెయినీ సీజన్ లో. ఎందుకంటే మనకి డైజెస్టేషన్ అది తగ్గుతుంది కదా, వర్షం అవి ఎక్కువ పడుతుంటాయి కాబట్టి. సో ఒక పూట బాగా లైట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ నేను మార్నింగ్ ఇది చేశాను, మిల్లెట్స్ తాలూకా పాయసం బెల్లం వేసి. సో అది జస్ట్ కొంచెం తిన్నమాట నిన్న నైట్ అంటే 7 లోపు. ఓకే, మరి ఇంకేం తినలేదు, అదే నా డిన్నర్. ఓకే, అలాగే ఈరోజు తెల్లవారి ఒక అరటిపండు, తర్వాత లైట్ గా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇప్పుడు సాయంత్రం లైట్ గా టిఫిన్, అంతే అయిపోయి 7:15 అలా. సో నా డిన్నర్ 7:30 లోపు మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అంతే, నా ఫుడ్ ఏం స్పెషల్ ఏం లేవు. మిల్లెట్స్ వాడతా, రాగి వాడతా, డ్రై ఫ్రూట్స్ వాడతాను. అంటే సమ్మర్లోని ఫ్రూట్స్ వాడతాం కదా,
రైనీకి వచ్చినప్పటికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటామట. డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడం, అలా ఎనర్జీ బ్యాలెన్సింగ్ అవుతుంటుంది. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? హలో మేడం, అరే అమ్మా చెప్పండి. నిన్న క్లాస్ కి అటెండ్ అవ్వలేకపోయాను, చాలా ఫీల్ అనిపించింది. విన్నారా? అది వీడియో విన్నారా? ఆ వీడియో విన్నానండి, బాగుంది. ఈరోజు క్లాస్ మీరు చెప్పిన దీనికి మనకి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి, మనకు మెయిన్ అది బాగా అర్థమైంది. ఇంట్లో వాళ్ళు మీరు సహకరించాలంటే అమ్మా, సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉండరు ఎప్పుడు. ముందు మనం ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టు మనం తయారయ్యి నెమ్మదిగా వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్తూ చేస్తూ వాళ్ళ దారిలో కూడా మనం ఉండి నెమ్మదిగా ఇది కూడా అర్థం చేయిపిస్తే అప్పుడు అలాగ అర్థం అవుతుంది. వెంటనే అవ్వవు అవన్నీ. కానీ అదే. కొంతమంది మారడానికి కూడా బోల్ టైం పడుతుంది మేడం. పడుతుందమ్మా, పడుతుంది. మనం చెప్పినా వాళ్ళు వినే ఇది ఉంటేనే ఏదైనా మనం అనుకుంది కూడా జరుగుతుంది. అవును, అది అంత నా feeling. పేషెన్స్ కూడా మనకు ఉండాలి. ఆ, మనకు అంత పేషెన్స్ ఉండాలి. తర్వాత తెలియజేసే విధానం మనం ముందు నేర్చుకుంటూ అది కూడా చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తే ఒక్కొక్కటిగా అవుతాయి అవన్నీ. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఈ స్నేహ స్టార్ట్ చేయడానికి 17 సంవత్సరాలు పట్టింది నాకని. ఈ 17 సంవత్సరాల్లో నన్ను నేను మార్చుకున్నా కదా, అన్ని విధాలుగా కూడా. అది ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి అమ్మా. ఇంకేం లేవా? ఓకే, మరి క్లోజ్ చేద్దాం అయితే. థ్యాంక్ యూ మేడం. కనెక్ట్ ఆగిపోయింది, ఓకే, సిగ్నల్ లేదు. నో ప్రాబ్లం. ఇంకెవరేమైనా అడగవలసి ఉన్నాయమ్మా? శ్రీవల్లి గారు, తనుజ గారు, లత గారు, శ్రీదేవి గారు, కృష్ణవేణి అమ్మ, సునీత గారు, లక్ష్మి అమ్మ, మంజుల గారు, మీరవి, జైనవి, లత అమ్మ. ఓకే, సో నో డౌట్స్. వెరీ గుడ్ స్టూడెంట్స్. మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్. మైండ్ బ్లోయింగ్ ఏమ్మా? గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం. అలవేలమ్మ బాగున్నారా? బాగున్నామ్మా, చాలా రోజుల తర్వాత వచ్చిండ్రు. ఈ మధ్యలో కొంచెం వీలు వల్లేదమ్మా. కొంచెం పర్సనల్ హ్యాబిట్ చూడడానికే కావచ్చు ఈ రోజు నాకు ధన్యమైంది చూడడం అంటే. అది అన్ని వేళలో పాసిబుల్ కాదు కదా మేడం. కానీ మీరు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటూ మీ నాన్నగారికి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి, తర్వాతకి మీ అమ్మగారికి, తర్వాతకి ఇప్పుడు మీరు అందరితో మింగిల్ అవుతూ మీ ఫ్యామిలీతో మింగిల్ అవుతూ అందరినీ కూడా మీ ఫ్యామిలీ జగమంతా కుటుంబం నాది అన్నారు. ఆ జగమంతా కుటుంబం నాది చేయడానికి కూడా మీకు అంత మంచి హృదయం ఇచ్చినందుకు మీ నాన్నగారికి అమ్మవారికి హృదయపూర్వక నమస్కారాలు. అవునమ్మా, నేను కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉన్నా కదా, నా భగవంతుడికి నా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞురాలనే ఉంటాను. ఇప్పుడు ఏదైతే నా ద్వారా అవుతుందో అది కూడా నేను చేస్తుంది కాదు, జస్ట్ వాళ్ళు ఏదైతే నాకు నేర్పించారో నా ద్వారా మీకు చేరుతుంది అంతే, ఇంకేం లేదు. ఐఎమ్ జస్ట్ మీడియం. అది జరగడం కూడా దేవుడు ఇచ్చిన పూర్వజన్మల మీది పుణ్యఫలం. అవును, అవన్నీ చూడేసే వరకు నాకే అనిపించింది, ఇంత చేస్తూ కూడా మేడం ఇలా చేస్తుంది అంటే గ్రేట్ మేడం, మీరు హ్యాట్స్ ఆఫ్. చాలా గ్రేట్. గ్రేట్. నేను ఇప్పటికీ చాలా, ఎందుకు అని అంటే మీ ఫస్ట్ 21 days ప్రోగ్రామ్ లో
ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ నన్ను నేను చూసుకుంటే కూడా చాలా మెచ్యూరిటీ అన్నిట్లో కూడా బాధపడడం అలాంటి ఏం లేకుండా ఇప్పుడు ప్యూరిఫైగా ఉండడం మిమ్మల్ని ఆదర్శం మీదే మేడం. 21 రోజుల్లో మీ జీవితంలో అంత మార్పు తెచ్చుకున్నారంటే అలా ప్రయత్నిస్తూ ఉంటే ఇంకెంతో తెచ్చుకోవచ్చు కదా. అవును, అది నిజం. కానీ అన్ని పాజిబుల్ కాకున్నా కూడా ఆ మోటివేషన్ మాత్రం మనసులో నుంచి పోదు. ఆ ఆలోచన అనేది ఆ పంచువాలిటీ అది లేదు మనం అటు కాదు ఇది అది అని మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండిపోదు. అప్పుడు మనం వేరే వేలో వెళ్ళకుండా ఇది మనం ఇలా వెళ్తే ఇది కరెక్ట్ అని ఆలోచన హ్యాట్సాప్ చెప్పడం కూడా అది గ్రేట్. ఎంత చెప్పినా మీకు తక్కువ. మీ అందరికి ఈ విధంగా నేను నా జీవితం ఇలా ఉపయోగపడుతున్నందుకు నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరు కూడా ఇలా రీచ్ అవుతూ నాకు కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అలాట్ ఆల్. ఇంకెవరేమైనా అడగవలసిన ఉన్నాయమ్మా? హలో, ఓకే. సో సరే, మనం కలుద్దాం మళ్ళీ. చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. అదే ధ్యానం అయితే చేసుకుంటున్నాము, కానీ ఇన్నర్ చైల్డ్ తో ఇంకా కనెక్ట్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి? ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను జస్ట్ ఆలోచించా ఈరోజు ఈవినింగే. ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కోసం చాలా మంది అడగడం అవుతుంది, కాబట్టి వీక్లీ 1 క్లాస్ అది తీసుకుందాం అనుకుంటున్నా, ఒక 6 months. ఓకే, ఓన్లీ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ సంబంధించి 6 months ఎవ్రీ వీక్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈరోజు సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు కూడాను, ఎవరైతే ఇన్నర్ చైల్డ్ కోసం ఇంకా డీప్ గా తెలుసుకోవాలి, మాతో మేము కనెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాకు డైరెక్ట్ గా తెలియజేయండి, లేదా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అలా అయితే మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్. ఓకే, ఎవ్రీ వీక్ వీక్లీ క్లాస్ 6 months ఉంటుంది. కంప్లీట్ గా మీతో మీరు కనెక్ట్ అవుతారు. 2025 వచ్చేసరికి కొత్త కృష్ణవేణి అమ్మ కనిపిస్తారు అనమాట. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సరే, ఉందాం, కలుద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో. ఎవరైతే 6 months జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారో, గెట్ రెడీ. వీఆర్ గోయింగ్ టు మీట్ ఆన్ మండే at 8 PM. ఓకే, ఎంతో అద్భుతమైన జర్నీ అది. లైఫ్ లోనే ఒక టర్నింగ్ పాయింట్, ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంతవరకు ఈరోజు ఏదేదైతే చూపించానో చెప్పానో అవన్నీ కూడా మీరు కూడా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు. దానికి అవసరమైన గైడెన్స్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా జర్నీ స్టార్ట్ చేయడానికి. సో వన్స్ అగైన్ ఎవరెవరైతే 6 months జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జర్నీలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం మండే. అండ్ ఎవరైతే ఇన్నర్ చైల్డ్ కోసం, యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కోసం మాకు క్లాసెస్ కావాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. యూట్యూబ్ లో వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నాకు నా నంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఈ సెషన్ లో డైరెక్ట్ అటెండ్ అయిన వాళ్ళు కూడా నాకు తెలియజేయండి. నేను దానికి తగ్గట్టు మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అన్నది చేరవేస్తాను. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. కలుద్దాం మళ్ళీ. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. నమస్తే. గుడ్ నైట్. హరి ఓం. థ్యాంక్ యూ మేడం. హరి ఓం.